కర్ణాటకలో సీఎం మార్పు గురించి గత కొన్ని రోజులుగా మనం అనేక పుకార్లను వదంతులను వింటూనే ఉన్నాం. త్వరలోనే కర్ణాటక సీఎం చేంజ్ అవుతారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే 2023 కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంను నిర్ణయించే హైకమాండ్ డీకే శివకుమార్ మధ్య అండ్ సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొన్నప్పుడు ఇద్దరికి కూడా 2.5 సంవత్సరాలు అవకాశం కల్పిస్తామని అప్పుడు ఒక ఒప్పందం జరిగినట్లు రీసెంట్గా డీకే శివకుమార్ తమ్ముడు అండ్ అనేక మంత్రులు, అనేక కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. సో దీనిపైన 2.5 సంవత్సరాలు గత 2025 నవంబర్కే 2.5 సంవత్సరాల కాలం అనేది ముగిసిపోయింది సిద్ధరామయ్యది. అయినా కూడా సిద్ధరామయ్య తనకున్న పలుకుబడితో ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని ఇప్పటికీ కూడా ఆయన తన పదవిని విడిచిపెట్టుకోకుండా ముందుకు కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది. సీఎం సిద్ధరామయ్యను మనం గద్దె నుంచి దింపితే డెఫినెట్గా అక్కడ తిరుగుబాటు వచ్చి పార్టీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య కుర్చీ కొట్లాటలో దళిత సీఎం అవుతారు అనే ఒక వదంతు కూడా వినిపిస్తూ ఉంది. సో దానిపైన కూడా చాలామంది మంత్రులు స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఈ నెక్స్ట్ అయ్యేది దళిత సీఎం అని. అయితే దళిత సీఎం అవుతాడా, డీకే శివకుమార్ అవుతాడా, సిద్ధరామయ్య అవుతాడా అనేది త్వరలో మనందరికీ తెలుస్తుంది.